ధాత్రి కేదార్కి అన్నం తినిపిస్తూ ఉంటే కేదార్కి గొంతు పట్టుకోవడంతో నోట్లో నుంచి నురగలు కక్కుతూ కింద కుప్పకూలిపోతూ ఉంటాడు. కేదార్ ఏమైంది ఏమైంది అని ధాత్రి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటే ధాత్రి మాత్రం ఏడుస్తూ కేదార్ కేదార్ ఇలా చూడు కేదార్ అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇన్స్పెక్టర్ కేదార్ చేయి పట్టుకొని పల్స్ ఆడట్లేదు, కేదార్ చనిపోయాడు చూడు జగద్ధాత్రి, కేదార్ అనే వ్యక్తికి విషం ఇచ్చి చంపినందుకు నేను నిన్ను అరెస్టు చేస్తున్నాను అని ఇన్స్పెక్టర్ చెప్తాడు. దాంతో ధాత్రి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. కేదార్ ప్రాణాలు కోల్పోయినట్లు యువరాజ్ ఇదంతా కూడా కలగని చాలా సంతోషపడుతూ ఉంటాడు. తిను కేదార్ అని ధాత్రి అప్పుడు అన్నం తినిపిస్తూ ఉంటే ఏంటి ఇదంతా నేను కలగన్నానా, కానీ ఇప్పుడు జరగబోయేది ఇదే కదా, ఇదే నేను చూడబోతాను అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. అలా ధాత్రి మొత్తం అన్నం తినిపించేస్తుంది. అదేంటి నేను వంకాయ కర్రీలోనే కదా ఆ విషయాన్ని కలిపాను, వీడికి ఇంత అన్నం తిన్నా కూడా ఏమీ కాలేదేంటి అని యువరాజ్ అనుకుంటూ ఉంటే చాలు ధాత్రి అని కేదార్ చెప్తున్నా కూడా లేదు మొత్తం తినాల్సిందే అని ధాత్రి ప్రేమగా మొత్తాన్ని తినిపిస్తుంది. సరే కేదార్ నేను వెళ్ళేసి సాక్ష్యం సంపాదించుకు వస్తాను అని ధాత్రి అంటే ఎలా ధాత్రి ఇంటికి బాగా సెక్యూరిటీని కూడా పెంచేశారు కదా అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటే అదంతా నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకు అని ధాత్రి చెప్తుంది. సరే సార్ కేదార్ని జాగ్రత్తగా చూసుకోండి, నేను సాక్ష్యం తీసుకొచ్చి విడిపించుకు వెళ్తాను అని ధాత్రి చెప్పి వెళ్తుంది. కేదార్ మాట్లాడిన మాటల్ని ఇన్స్పెక్టర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నా ధైర్యం నా భార్య జగద్ధాత్రి, నన్ను దొంగలా తీసుకువచ్చానని నువ్వు అనుకుంటున్నావు, దొరలా నన్ను నా భార్య జగద్ధాత్రి బయటికి తీసుకువెళ్తుంది అని కేదార్ మాట్లాడిన మాటల్ని శ్రీనివాస్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఏం జరిగి ఉంటుంది అని యువరాజ్ కార్ దగ్గర నిలబడి ఉండి ఆలోచిస్తూ ఉంటే ఏంటి యువరాజ్ నువ్వు కలిపిన విషం అన్నం తిన్న తర్వాత కూడా కేదార్కి ఏమీ కాలేదని నువ్వు అనుకుంటున్నావా, ఆ కార్ దగ్గర ఎంతసేపు నువ్వు దాక్కుంటావులే కానీ బయటికి రా అని ధాత్రి అంటుంది. దాంతో యువరాజ్ చాలా షాకింగ్గా ధాత్రి ముందు వచ్చి నిలబడి ఉంటాడు. మా ఆడవాళ్ళ రాజ్యం వంటిల్లు, అలాంటి మా రాజ్యంలోకే వచ్చి నన్ను మోసం చేద్దామని అనుకుంటే ఎలా యువరాజ్, మేమంతా తేలిగ్గా ఎందుకు మోసపోతాము అని ధాత్రి చెప్తుంటే యువరాజ్ షాకింగ్గా వింటూ ఉంటాడు. అంతకుముందు జరిగింది చూపిస్తూ ఉంటారు. యువరాజ్ విషయం వంకాయ కర్రీలో కలిపేసి పక్కకు వెళ్ళిన తర్వాత ధాత్రి కిచెన్లోకి వచ్చి అదేంటి ఈ వంకాయ కర్రీ బాక్స్ని నేను కింద కదా పెట్టాను, ఈ బాక్స్ పైకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది. యువరాజ్ మంచిగా మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. వెంటనే ఫ్రెష్గా ఉన్న వంకాయ కర్రీ వాసన ఈ బాక్స్లో ఉన్న వాసన రెండు చూసేసరికి ఇందులో ఏదో కలిసింది, ఏదో తేడా కొడుతుందని ధాత్రికి అర్థమైపోతుంది. దాంతో ఆ బాక్స్లో ఉన్న విషం కలిపిన వంకాయ కర్రీని తీసేసి మంచి కర్రీని వేసుకుని వచ్చి ఉంటుంది. అక్కడ ఉన్నది మీ అన్నయ్య, ఇంత క్రూరంగా మీ అన్నయ్య ప్రాణాలు తీయాలని ఎలా ప్రయత్నిస్తున్నావు యువరాజ్ నువ్వు అని ధాత్రి అంటే వాడు నా అన్నయ్య కాదు ఎప్పటికీ కాడు కూడా అని యువరాజ్ అంటాడు. సరే సాటి మనిషిగా కూడా నువ్వు చూడలేకపోతున్నావా, అయినా అక్కడ ఉన్నది కేదార్, ఒక పోలీస్ ఆఫీసర్, ప్రాణాలు తీయాలనుకున్నావు నువ్వు, ఇదే విషయం నేను లోపల చెప్తే నీ బతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచిస్తావా, సరే ఇదే విషయం మళ్ళీ రిపీట్ అయ్యింది అనుకో, ఇక్కడ చేస్తున్న ఈ డిస్కషన్ కాస్త ఈసారి లోపల జరుగుతుంది అని ధాత్రి వార్నింగ్ ఇస్తుంది. ఇంతకీ నువ్వు విషం కలిపిన ఆ వంకాయ కర్రీ ఏమైందని ఆలోచిస్తున్నావు కదూ యువరాజ్, నేను దానిని ఇంట్లోనే పెట్టేసి వచ్చాను, ఈ పాటికి ఇంట్లో వాళ్ళందరూ కూడా తినటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు, దానిని వడ్డించుకొని తింటూ ఉంటారు కూడా అని ధాత్రి చెప్తుంది. అప్పుడే నిషి వంటలన్నీ కూడా సర్దేసి కాచి బూచి అత్తయ్య గారిని తీసుకుని రండి భోంచేద్దాం అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి ధాత్రి ఏం మాట్లాడుతున్నావు, విషం కలిపిన వంకాయ కర్రీని నువ్వు ఇంట్లోనే పెట్టేసి వచ్చావా, ఈ పాటికి వాళ్ళు తింటూ ఉంటారా, అసలు నువ్వెందుకు ఇలా చేసావు అని యువరాజ్ అంటే నువ్వు అంత కష్టపడి విషం కలిపిన తర్వాత వేస్ట్ అవ్వకూడదు కదా అని ధాత్రి చెప్తాను. ఎంత పని చేసావు, వాళ్ళని తినకుండా అడ్డుకోవాలి అని యువరాజ్ పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వెళ్తాడు. యువరాజ్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ నిషికి వెంటనే ఫోన్ చేసి చెప్దాము అని కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. నిషి ఏమో డైనింగ్ టేబుల్ దగ్గర ఉండటం వల్ల ఫోన్ చూసుకోకుండా ఉంటుంది. అదేంటి నిషి నువ్వు పిలుస్తున్నావు, జగద్ధాత్రి ఎక్కడా అని కాచి అడగడంతో అది ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, దాని సంగతి తెలిసిందే కదా అని నిషి అంటుంది. అప్పుడే బూచి వైజయంతిని తీసుకొని తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. ఇదేంటి ఈ తలతిక్క వెధవ వీడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు, వీడికి నా పైన ప్రేమ కంటే కోపమే ఎక్కువగా ఉంటుంది కదా, ఈ కోపంతో వీడు ఏం తినిపిస్తాడో ఏంటో, మెల్లగా కాచి దగ్గరికి వెళ్ళాలి అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. ఆ వీల్ చైర్ని కాస్త తోసుకుంటూ వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య, ఇక్కడ ఇంత ప్లేస్ ఉంది కదా నేను తినిపిస్తాను కదా అని వైజయంతిని కదలనివ్వడు. అప్పుడే కౌశికి సుధాకర్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి జగద్ధాత్రి ఎక్కడికి వెళ్ళింది అని సుధాకర్ అడగడంతో కేదార్ కోసం లంచ్ తీసుకువెళ్ళింది, వచ్చేస్తుందిలేండి అని కౌశికి చెప్తుంది.
అత్తయ్య గారికి ఏం తినిపిస్తాము అని బూచి అక్కడే ఉన్న వంకాయ కర్రీని అన్నంలో కలిపేసి తినండి అత్తయ్య తినండి అని ఒక స్పూన్ని తినిపించేస్తాడు. మిగతా అందరూ కూడా వేరొక వంటలు తింటూ ఉంటారు. అప్పుడే యువరాజ్ కార్ని ఇంటి ముందు ఆపేసి లోపలికి పరుగులు పెట్టుకుంటూ వచ్చి నిషిక అని అరుస్తూ ఉంటాడు. ఏమైంది యువరాజ్ అని అందరూ షాకింగ్గా అడుగుతూ ఉంటే, ఈ అన్నం ఎవరు తినకండి, ఈ వంకాయ కర్రీని ఎవరైనా తిన్నారా అని యువరాజ్ అందరి ప్లేట్లని చూస్తూ బూచి చేతిలో ఉన్న అన్నం ప్లేట్ని చూసేసి బావా అంటూ బూచి చేతిలో ఉన్న అన్నం ప్లేట్ని తీసుకొని నేలకి విసిరి కొట్టేస్తాడు. ఏమైంది యువరాజ్, ఏం చేస్తున్నావు అని కౌశికి సుధాకర్ నిలదీస్తూ ఉంటే, బామ్మర్దికి ఏమైంది, వచ్చేదారిలో పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా ఏంటి, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడా అని బూచి కాచితో అంటాడు. ఈ వంకాయ కర్రీని ఎవరు తినకండి అని యువరాజ్ ఆ వంకాయ కర్రీ ఉన్న బౌల్ని తీసుకుంటూ ఉంటే, యువరాజ్ నీకేమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు అని సుధాకర్ ఆ బౌల్ని పట్టుకొని ఉంటాడు. అప్పుడే దాత్రి ఇంటికి వచ్చి, అందరూ అడుగుతున్నారు కదా యువరాజ్, చెప్పు యువరాజ్, ఏంటి నా మొహం చూస్తున్నావు, అందరూ నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతున్నారు కదా, చెప్పు చెప్పు అని దాత్రి అంటుంది. విషం కలిపిన కర్రీ ఈ డైనింగ్ టేబుల్పై ఉంది అని చెప్తే ఎవరు కలిపారు నీకెలా తెలుసు అని అందరూ నన్ను నిలదీస్తారు. అప్పుడు నేనే విషం కలిపానని అందరికీ తెలిసిపోతుంది. నన్ను ఇలా లాక్ చేసింది అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే, చెప్పు యువరాజ్ చెప్పు అని కౌశికి అరుస్తూ ఉంటుంది. దీంట్లో బల్లి పడింది అని చెప్పడంతో చిచి బల్లా అని కాచి టెన్షన్ పడుతూ ఉంటుంది. బల్లి పడిందా అని కౌశికి అడుగుతూ ఉంటే, అవునక్క, మీరు తింటున్న ఈ కర్రీలో పడింది అని యువరాజ్ చెప్తారు. బల్లి పడిందని నీకెవరు చెప్పారు యువరాజ్, బల్లి చెప్పిందా లేకుంటే కర్రీ చెప్పిందా అని దాత్రి అంటుంది. ఏయ్ అంత వెటకారాలేమి అవసరం లేదు కానీ యువరాజ్ నీకెలా తెలుసు చెప్పు అని నిషి అంటుంది. అంటే నేను వచ్చేసరికి మీరందరూ తింటున్నారా, నేను ఆ డోర్ దగ్గర ఉన్నప్పుడు ఆ వంకాయ కర్రీలో బల్లి పడటం నేను చూశాను, అందుకే మీరందరినీ తినొద్దని చెప్తున్నా అని యువరాజ్ చెప్తాడు. ఏంటి యువరాజ్, ఇక్కడ తింటున్న బల్లి పడటం మాకు కనిపించలేదు, అక్కడున్న నీకెలా కనిపించింది అని కౌశికి అంటే, ఏంటో యువరాజ్, నువ్వు మాట్లాడుతున్న మాటలకి అబద్ధానికి అస్సలు తేడా ఉండదు తెలుసా అని దాత్రి అంటుంది. కనిపించిందని చెప్తున్నాను కదా, అందుకే ఈ వంకాయ కర్రీని ఎవరు తినకూడదని నేను ఆ ప్లేట్ని కూడా విసిరేసేదాన్ని, తినలేదు కదా అని అనడంతో ఎవరూ తినలేదు బామ్మర్ది, కానీ ఇదిగో అత్తయ్యకి నేనే ఒక చిన్న ముద్ద కలిపి పెట్టాను అని బూచి చెప్తాడు. ఏంటి అమ్మ తినిందా, ఇదంతా నీ వల్లే, అమ్మకి ఏమైనా అవ్వాలి అప్పుడు నీ సంగతి చెప్తాను, నాన్న నువ్వు కార్తీ వెంటనే అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని యువరాజ్ అంటుంటే, ఏంటి యువరాజ్ అలాంటిదేమీ జరగదులే ఆగు అని నిషి అంటుంది. మీకు చెప్తుంటే అర్థం కావటం లేదు, అమ్మ ప్రాణాలు పోతే ఇంకేమైనా ఉందా, నేను అమ్మని కాపాడుకుంటాను, అమ్మని త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని యువరాజు వీల్ చైర్తో సహా తోసుకుంటూ వెళ్తూ ఉంటే దాత్రి వీల్ చైర్ని అడ్డు పట్టుకుంటుంది. దాంతో అడ్డు తప్పుకో అని యువరాజ్ చెప్తుంటే దాత్రి యువరాజు చెవి దగ్గరికి వచ్చి, జోక్ చేశాను యువరాజ్, నువ్వు దాన్ని సీరియస్గా తీసుకుంటే ఎలా, నువ్వు కేదార్ కోసం విషం కలిపిన వంకాయ కర్రీ వీళ్ళు తిన్న వంకాయ కర్రీ ఒకటి కాదు యువరాజ్ అని దాత్రి నెమ్మదిగా చెప్తుంది. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలనన్న క్లారిటీ నీకు రావాలి, అందుకే ఇలా చేశాను, చావు భయం మాకే కాదు నీకు కూడా ఉంది, నువ్వు తెచ్చిన విషం కర్రీ నువ్వు నేనే కాదు ఎవరు తిన్నా కూడా చస్తారు, ఇంకోసారి ఇలాంటివి ఏవైనా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు కాస్త ఆలోచించి చెయ్యని దాత్రి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే దూరంగా ఉన్న సుధాకర్ కౌశికి అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు యువరాజ్ అని నిలదీస్తూ ఉంటే, ఏయ్ నువ్వు మా ఆయనతో మాట్లాడిన తర్వాతే మా ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్తున్నవాడు కాస్త ఆగిపోయాడు, నువ్వు మా ఆయనతో ఏం మాట్లాడావు చెప్పు అని నిషి నిలదీస్తూ ఉంటే, నిషిక అడుగుతోంది యువరాజ్ చెప్పేనా అని దాత్రి అంటుంది. వద్దని యువరాజ్ సైగ చేస్తూ ఉంటాడు. ఏయ్ నేను నిన్ను అడుగుతుంటే నువ్వు మా ఆయనతో మాట్లాడుతున్నావేంటి అని నిషిక అంటుంది. ఏమీ లేదు నిషిక, ఇప్పుడు అత్తయ్య గారు తిన్న వంకాయ కర్రీ బల్లి పడక ముందు కదా తినింది, ఇప్పుడు ఏమీ కాదని చెప్తున్నా అంతే కదా యువరాజ్ అని దాత్రి అనడంతో అవునవును అంతే అంతే అని యువరాజ్ చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో నాకు సరిగ్గా క్లారిటీ లేదు, కానీ ఈ పూట పస్తులుండాలని అర్థమైంది అని బూచి అంటే, అవసరం లేదన్నయ్య 10 నిమిషాల్లో నేను తయారు చేసి ఇస్తాను అని దాత్రి అంటుంది. అమ్మయ్య అని బూచి అంటాడు. దాత్రి వాళ్ళ కోసం మళ్ళీ వంట చేస్తూ ఉంటుంది. తర్వాత దాత్రి కిరణ్ హీరోయిన్ స్వీటీ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ కానిస్టేబుల్స్ కాపలా కాస్తూ ఉంటే వాళ్ళని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా వస్తాడు. అదేంటి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మళ్ళీ ఇక్కడికి వచ్చాడేంటి అని దాత్రి షాకింగ్గా అడుగుతూ ఉంటే, ఇందాక స్టేషన్ నుంచి నేరుగా ఇంటికే వెళ్ళారు, అది కన్ఫర్మ్ చేసుకొని నేను మీకు కాల్ చేసి రమ్మని చెప్పాను, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావటం లేదు మేడం, ఇప్పుడు వాళ్ళని దాటుకొని లోపలికి వెళ్ళేది ఎలా అని కిరణ్ అంటే,
ఈ రోజు కనుక సాక్ష్యాలని సంపాదించకపోతే కేదార్ 4 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. 3 రోజులు వరుసగా కోర్టుకి హాలిడేస్ వస్తున్నాయి. ఈ లోపల కేదార్కి వ్యతిరేకంగా సాక్ష్యాలన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేసేసి కేదార్కి శిక్ష పడేలా చేస్తారు. కాబట్టి నేను ఒక ప్లాన్ చెప్తాను అని ధాత్రి చెప్తుంది. దీని వెనుక ఇంత పెద్ద తలకాయలు ఉన్నా నేనైతే బయట పెట్టే తీరుతాను. దీనిని అమలు చేయి అని ధాత్రి చెప్పగానే అలాగేనని కిరణ్ అంటాడు. చూడు, ఆ జేడీ అయినా ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తుంది. ఎవరిని కూడా లోపలికి పంపించకండి అని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కానిస్టేబుల్స్కి చెప్తూ ఉంటాడు. అప్పుడే కిరణ్ హెల్మెట్ పెట్టుకొని బైక్లో తాగుబోతులా వచ్చి కావాలనే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కార్ని గుద్ది పడేస్తాడు. రేయ్, ఎవర్రా నువ్వు అని శ్రీనివాస్ అరుస్తూ కిరణ్ని కొట్టేస్తూ ఉంటాడు. ఏయ్ గూర్ఖాలు, మీరే నా కాలర్ పట్టుకుంటే నేను మీ కాలర్ పట్టుకోవడానికి మీ కాలర్లు లేవా, నాకు చేతులు లేవా అని కావాలనే శ్రీనివాస్ని గొడకేసి కొట్టేస్తూ ఉంటాడు. దాంతో శ్రీనివాస్ తలకి కాస్త గాయమవుతుంది. తల తిరిగిపోతూ ఉంటుంది. ఈ లోపల కిరణ్ అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటే రేయ్ పట్టుకోండిరా అని శ్రీనివాస్ చెప్పడంతో కానిస్టేబుల్ కిరణ్ వెంట పడతారు. రేయ్, వాడిని అసలు వదలకూడదు అబ్బా అని శ్రీనివాస్ తల పట్టుకుని ఉంటాడు. అప్పుడే ధాత్రి టవల్ తీసుకుని శ్రీనివాస్ దగ్గరికి వస్తూ ఉంటుంది. టవల్ని శ్రీనివాస్ మొహానికి ముసుగులా వేసేసి ధాత్రి మళ్ళీ శ్రీనివాస్ని ఎలా కుమ్మేస్తుంది